గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ పుచ్చకాయ ఐసులు చేస్తున్నానండి. పుచ్చకాయ ముక్కలు కట్ చేసి చేత్తోనే పిసికానండి. గ్రైండర్ మిక్సీ ఏమీ వేయలేదు. వాటి విత్తనాలు సీడ్స్ కూడా నలుగుతాయి అని చేత్తోనే పిసికానండి. ఇట్లా జ్యూస్ చేశానండి. ఈ జ్యూస్ని మనం ఈ మోల్డ్స్ మీషోలో దొరుకుతాయండి. మీషోలో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇక ఈ జ్యూస్ కొంచెం వీటిల్లో మౌల్స్లో పోసుకోవటమేనా. ఇట్లా మౌల్స్లో పోసుకోవాలండి. ఇట్లా ఐస్ క్రీమ్ మౌల్స్లో పోయాలండి. పోసిన తర్వాత ఈ ఫల్ఫీ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇట్లా ఫల్ఫీ వేసుకుంటే మనం ఐసులు చీకినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ముక్కలు కూడా కొంచెం వేసుకోవాలండి. ఇట్లా వేసేసిన తర్వాత ఈ పుల్లలు పెట్టేసుకోవటమేనండి. ఇట్లా పుల్లలు పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 hours ఉంటేనండి ఐసులు తయారవుతాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉన్నాయో చెప్పండి అండి. బాయ్ ఫ్రెండ్స్. 3 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుండి ఐసులు తీసాను ఫ్రెండ్స్. ఇవి వాటర్ మెలన్ ఐసులు అండి. చూడండి అండి, చాలా చక్కగా వచ్చినాయండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ అండి.